వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కౌంటర్. తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారని ప్రశ్న. ప్రజా భద్రతకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న నిజామాబాద్ సిపి సత్యనారాయణ. రౌడీ షీటర్లకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కౌన్సిలింగ్. విశాఖలో ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ ఈ నెల 29 తేదీకి వాయిదా. మహిళా బిల్లులో ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్లను చేర్చాలన్న ప్రతిపక్ష నేత ఖర్గే. పోరాడే తత్వం ఉన్న మహిళలకు ప్రయోజనాలు కల్పించడం లేదని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే డబుల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కౌంటర్ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2వ విడత పంపిణీ జరిగింది. కేటీఆర్ ఈ కార్యక్రమంలో ఏదేదో మాట్లాడారన్నారు. తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ కు ఆ డేటా అసలు తెలుసా అని నిలదీశారు. ఇవాళ 2 BHK హౌసెస్ సెకండ్ ఫేజ్ కూడా పంపిణీ కార్యక్రమం జరిగింది. కేటీఆర్ గారు దానికి ముఖ్య అతిథిగా వచ్చి మైక్ తీసుకొని ఏదేదో వాగుతున్నారు. కేటీఆర్ గారికి కొన్ని విషయాలు అడగాలని నేను అనుకుంటున్నాను. మీరు తెలంగాణలో ఎంతమందికి ఇల్లులు ఇచ్చినారు, మీకు ఆ డాటా తెలుసా లేదా ఒకసారి మీరు తెలుసుకోండి. గూగుల్ ప్రకారం 2,16,000 అని గూగుల్లో చూపెడుతుంది. కానీ వాస్తవం చూస్తే 1 lakh కూడా ఇల్లులు మీరు కట్టలేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఇట్లాంటి ఇల్లులు కట్టలేదు అని మీరు ఒక క్వశ్చన్ అడిగినారు, చెప్పినారు కూడా. కానీ నేను మీకు తెలియాలని నేను చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు ఇల్లు కావాలని అంటున్నారు. అది మీరు 2 BHK ఇస్తారా 1 BHK ఇస్తారా అది తెలంగాణ ప్రజలకి అనవసరం. మీరు మంచి చేస్తే ఓకే గుడ్, మీకే ధన్యవాదం అని తెలంగాణ ప్రజలు చెప్తారు. ఇవాళ దాదాపు 25 lakhs అబో ప్రజలు మాకు ఇల్లు లేదు ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టినారు. ఆ 25 lakhs అబో మంది నుంచి మీరు ఎంతమందికి 2 BHK ఇచ్చినారండి ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. తెలంగాణ ప్రజలారా ఇది గమనించాలి. కేటీఆర్ గారు అంటున్నారు వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా కడతలేదు. నేను చెప్పేది ఒకటే, యూపీలో మన ఉత్తరప్రదేశ్లో సింగిల్ బెడ్రూమ్ మంచి ఇల్లు బ్యూటిఫుల్ ఇల్లు ఎన్ని కట్టాడు తెలుసా? ప్రజా భద్రతకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ పండుగ, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీ షీటర్లకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కౌన్సిలింగ్ కార్యక్రమం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టార్ట్ అయిన కాడి నుంచి ఆటోమేటిక్గా అన్ని తీసేసుకుంటాం, ఎక్సెప్ట్ బ్యాంకులు 23 తప్ప మిగతా 52 ఇండివిజువల్గా ఉన్నాయి. 2 బయట నుంచి ఉన్నాయి, 50 కలెక్టర్లు ఇచ్చినా పాత ఇచ్చినా ఏమి ఇచ్చినా. సో ఇప్పుడు ఇదంతా అడవుడు ఉంది, కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది, ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. కాబట్టి సో సాధ్యం వరకు నెక్స్ట్ వీక్ నుంచే మొత్తం అన్ని స్టార్ట్ డిపాజిటింగ్ ఆల్ వెపన్స్ ప్రయర్ టు ద ఎలక్షన్ కోడ్. ఎందుకంటే మా శాంతి భద్రతలు ఇంపార్టెంట్. నాకు కమిషనర్గా నాకు ఐ హ్యావ్ రైట్ to maintain law and order. For that I can take any action with my team. Okay? This is the real clear picture with the facts and ప్రకారం నేను కాగితంతో కూడా సంతకం చేసినట్టు ఇస్తాను. సరే మిగతావి కొద్దిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమిషనర్స్ వాళ్ళు దాన్ని అసెస్ చేసి వాళ్ళు ఇచ్చారు. సో ఒకవేళ ఎవరైనా యాడ్వర్స్ చిన్న పెట్టి కేసులో ఉన్న స్పాట్లో దాన్ని రద్దు అయిపోయింది, ఆటోమేటిక్గా ఇట్ విల్ బి క్యాన్సర్. దీన్ని ఏదో 70 ఇచ్చారు, రోజుకి 8 ఇచ్చారు అంటే ఎవరో పొలిటికల్ అని కాదండి, ఎవరో సమ్ వాటి ఎవరో చెప్పుంటే దాన్ని అసలు మొత్తం. విశాఖలో ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసుపై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో విచారణను న్యాయస్థానం ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం నిందితుడు తరపు న్యాయవాది సలీం మాట్లాడుతూ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్పై వాదనలు జరుగుతాయన్నారు. ఎయిర్పోర్టు ఘటన రోజు వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు అయ్యాయన్న ఆయన దీనిపై విచారణ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. అదేవిధంగా ఈ కేసులో సీఎం జగన్ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. ఒకవేళ జగన్ హాజరు కాని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. మరి ఆ ఎన్ఐఏ వాళ్ళే మరి గొప్పగా రాశారు, ఇలా అఫెన్స్ చేస్తే వైసీపీ సానుభూతి వస్తుందని. మరి ఆడ హంతకుడు ఎలా అయ్యాడు అంటే అక్కడ కూడా వాళ్ళు
నోరు మూసుకున్నారు ఎన్ఐఏ వాళ్ళు, ఏం చెప్పలేకపోయారు. నేను చెప్పాను ఇండియన్ హిస్టరీలో ముగ్గురు పేరు చెప్పాను. గురుబాజ్ సింగ్ సిప్పా ఈజ్ ద ఈస్టర్న్ కమాండర్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఈ లిబరేటెడ్ ద బంగ్లాదేశ్ని ఎవరు స్వాతంత్రం చేశాడు, అతనికి సిబిఐ వాళ్ళు 1 day బిఫోర్ రిటైర్మెంట్ ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి అతని మీద కేసు పెడితే ద నేషనల్ హీరో బికేమ్ ద టెర్రరిస్ట్ ఆఫ్ ద ఇండియా. అతనే ఏం చేస్తారు, ఆపరేషన్ బ్లూ స్టార్లా 400 మంది సైనికులను చంపిన మనిషి ఇన్నోసెంట్ని ఇలా టార్చర్ చేస్తే. అదే పాన్ సింగ్ తోమర్ ఈజ్ నేషనల్ అథ్లెట్, ఆయన కూడా పోలీసు వాళ్ళు సతాయిస్తే 40 మంది పోలీసుని చంపారు. ఎందుకంటే టెర్రరిజం బై ద పోలీసు. మరి సేమ్ నంబి నారాయణ ఎవరున్నారో ఇప్పుడు ఆయన బతికి ఉన్నాడు, ఇస్రో సైంటిస్ట్ ఆయన ఫాల్స్ అలిగేషన్స్లో అన్ని కూడా ముద్ద చేసి 20 సంవత్సరాలు ఆయన జైలు బెయిల్ కోర్టు కింద పడ్డారు. ఇన్నోసెంట్స్ని పోలీసు ఎప్పుడైనా ఫాల్స్ అలిగేషన్లో ఇలా చేసి అట్రాసిటీ పెడతారు. ఇతను చాలా ఇన్నోసెంట్ పర్సన్, ఫ్యామిలీ పోషించేవాడు, వాళ్ళ ఫ్యామిలీ పనికి ఆహారం మీద పక్కేవాళ్ళు. మీరు ఆ దృష్టిలో చూసి ఇతను బెయిల్ ఇవ్వండి అని నేను అడిగాను. నేను బెయిల్ ఆర్గ్యుమెంట్ మరి రేపు కూడా ఉంది, మరి రేపు ఆర్గ్యుమెంట్ ఏముంది అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి వాదనలు ఏమున్నాయి అసలు? వారు ఇప్పుడు వచ్చి హాజరు కాలేకపోవడానికి కారణం ఏంటి? వారు హాజరవుతారంటారా అవునంటున్నారా? అదే నేను కోర్టుకి అన్నాను, జగన్మోహన్ రెడ్డి రాకుంటే 228 ఐపీసీ కింద అతని మీద కేసు పెట్టండి. ఈజ్ ద కాగ్నిజబుల్ అఫెన్స్. ఏపీలో 1991లో అమెండ్మెంట్ అయింది. ఎవ్వరు కోర్టుకి రాను అని కోర్టులో కూర్చున్న జ్యుడిషియల్ ఆఫీస్ని కింద పరిచి మాట్లాడితే 228 ఐపీసీ మెయింటైనబుల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టారా అని చెప్తే సరేలే వాళ్ళ వాదన విన్న తర్వాత మనం దాని మీద కూడా కన్సిడర్ చేయడమని చెప్పారు జడ్జి గారు. దాని మీద కూడా మనము ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తాం. 29 తర్వాత హాజరవుతానని సమాచారం ఉందా లేదా? ఎలా హాజరు బాబు నేను చెప్పేది ఒకటే, రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజం. తెలుసా, ఈ 3 అంశాల్లో నేను మాట్లాడతాను. ఈ 3 అంశాల్లో అందరూ బండారం ఏముంది బయట పెడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి శ్రీనివాసరావు కేసులో వాదన ప్రతివాదన ఏముందంటే, మనం ఇది బెయిల్ వేసేసాము. ఇది 8th బెయిల్, 8వ బెయిల్. దాని మీద విచారం ఉంది. లాస్ట్ టైము ఎన్ఐఏ కోర్టు విజయవాడ నుంచి డాక్యుమెంట్ కూడా కంప్లీట్ రాలేదని అబ్జెక్షన్ చేసేటప్పుడు ఎన్ఐఏ జడ్జి. సో ఇది ఇప్పుడు అన్ని డాక్యుమెంట్ కంప్లీట్గా కోర్టుకి వచ్చేసాయి. ఆ బెయిల్ మీద వాదన ప్రతివాదన ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రాను, నేను వెల్ఫేర్ స్కీమ్స్లో చాలా బిజీగా ఉన్నాను, మీరు వీడియో లెక్క ద్వారా నన్ను విచారించాను అన్నారు కదా, ఆ పిటిషన్ మీద కూడా వాదన ప్రతివాదన ఉంది. దాని మీద మన వాదన ప్రతివాదన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి శ్రీనివాసరావుకి బెయిల్ రావాలని నేను ఆశించి వాదన చేస్తున్నాను. నేను ఆశిస్తున్నాను అతని బెయిల్ కూడా రావచ్చు. ఇది ఈరోజు జరగబోయే విషయం ఎన్ఐఏ కోర్టులో. ఈరోజు ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో వాదన ప్రతివాదన అయింది. అది కూడా బెయిల్ మీద వాదన ప్రతివాదన అయింది. బెయిల్ మీద నా వాదన ఏముంది అని కోర్టుకి నేను సబ్మిట్ చేశాను. కోర్టులో సబ్మిట్ చేసింది ఏమంటే, యాక్చువల్లీ సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ ఉంది కదా, దాని కింద ముద్దాయి మెయింటైనబుల్ కాదు. ఎందుకంటే సపరేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ కింద ఎన్ఐఏ యాక్ట్కి సింగిల్ పర్సన్కి అరెస్ట్ చేసే పవర్ 2019 జూలై ఆగస్టులో ఇచ్చారు. కానీ ఈ అఫెన్స్ ఎప్పుడైంది? 2018లో అయింది. ఇక్కడ వాళ్ళు సోముడుగా వచ్చి ఇంట్రెస్ట్గా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని పొలిటికల్ వెండేటర్ల కింద వాళ్ళు వచ్చి పనిచేశారని నేను కోర్టుకి సబ్మిట్ చేశాను. బిల్లులో ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలని ప్రతిపక్ష నేత ఖర్గే కోరారు. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలు బలహీన వర్గాల మహిళలను రాజకీయాలకు వాడుకుంటున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు ఖర్గే. బలహీన వర్గాల మహిళల్లో అక్షరాస్యత తక్కువగా అని, అందుకే పార్టీలు వారిని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని కామెంట్ చేశారు. చదువుకున్న పోరాడే తత్వం ఉన్న మహిళలకు ప్రయోజనాలు కల్పించడం లేదన్నారు. देखिए, ये वुमेन्स रिजर्वेशन बिल पहले ही 2010 में राज्यसभा में हमने पास किया है, लेकिन लोकसभा में वो फेल हुआ किसी कारण। इसीलिए ये कोई नया बिल और नई चीज़ें नहीं है। अगर वो उसको ही दोहराते तो जल्दी आज तक होता था। और दूसरी चीज, ये सभी लोगों को विश्वास में लेके एक क्लास बाय क्लास बनाना है, डिस्कशन करना है,
शायद वो इतनी जल्दी वो नहीं कर पाएंगे, क्योंकि उन्होंने बोला कि नेक्स्ट सेंसस आने तक उन्होंने ये कहा कि आगे जो सभी सेंसस के देखकर डिलिमिटेशन देखकर हम करने वाले हैं, ये उनका कहना है। तो मेरा यही अंदाजा है कि ये लोग चुनाव के दृष्टि से ये तो बोल रहे हैं, प्रचार कर रहे हैं, लेकिन असल में ये सब जब तक का डिलिमिटेशन नहीं होगा या सेंसस नहीं होगा तो आपको इससे मालूम होता है कि कितने दिन इसको और लगने वाले हैं। और ऑलरेडी जो बिल राज्यसभा में पास हुआ था तो उसके वही बिल लेकर वो कंटिन्यू कर सकते थे, लेकिन उनकी मंशा कुछ और है, इसीलिए मैं इसको ज़्यादा बोलना नहीं चाहता। लेकिन वुमेन रिजर्वेशन हमको होना है, इसके लिए हम इंसिस्ट करेंगे और हम पूरा कोऑपरेट करेंगे, लेकिन जो भी कमियां हैं वो ठीक करना चाहिए। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వ రోజు టీడీపీ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. గుంటూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని, అందుకే కుట్రపూరితంగా ఆయనను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. సీఎం సీఎం వి వాంట్, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. చేసేటువంటి అన్ని కూడా ఆయన నవరత్నాలని చెప్పి ఈ డబ్బులన్నీ దాన్ని మళ్లించి నేను చేసినటువంటి కార్యక్రమం వర్ధిల్లాలి నరేంద్ర కుమార్ గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మరి ముక్త కంఠంతో ఇది అన్యాయం, అమానుష్యం, దుర్మార్గం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున మరి అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు, అలాగే నిరాహార దీక్షలు కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు 8వ రోజు ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ శిబిరానికి మరి ఈరోజు బీసీ విభాగం తరఫున, అలాగే తెలుగు రైతు విభాగం తరఫున మరి ఇక్కడ పెద్దలందరూ కూడా కూర్చోవడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాదాపు 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనే తలంపుతోనే తప్పించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసినటువంటి పునాదులు ఇవాళ ఐటీలో కానీ, ఆ రోజున హైదరాబాద్ నగరం కానీ ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం, ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగు వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాగే విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా యువతకు ఉపాధి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్లో ఇవాళ అవినీతి జరిగిపోయిందని చెప్పి 10 సంవత్సరాల తర్వాత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైనటువంటి పాలకులు పాలసీలు చేస్తారు, డెసిషన్స్ ఇస్తారు. దాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులను ఎక్కడ కూడా బాధ్యత చేయకుండా కేవలం ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసును సృష్టించి కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా ఆయన్ని జైల్లో పెట్టించాలని ఏకైక లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇవాళ సిమెంట్ సంస్థ మీరు ఏదైతే చెప్తా ఉన్నారో సిమెంట్స్ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పారని ఎండీ వచ్చి స్వయంగా చెప్పాడు. అదేవిధంగా డీజీటెక్ వాళ్ళు కూడా చెప్పారు, ఒక మంచి ప్రాజెక్ట్ మేము చేసాం, ఇవాళ లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు కూడా ఇవాళ అన్యాయం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కానీ
ఈ ముఖ్యమంత్రి సిఐడిని ఒక జేబు సంస్థను పెట్టుకుని ఇవాళ వాళ్ళతో ఢిల్లీ వెళ్ళి కూడా ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు. ఢిల్లీలో పాత్రికేయ సోదరులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తోకముడిచి పారిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ఎవరైతే అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఉన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఇవాళ సమాధానం చెప్పలేక ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఒక పాత్రికేయ సమావేశం పెట్టి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశావు. ఇవాళ యావత్ ప్రపంచం అన్ని పక్షాలు, రాజకీయ పక్షాలు దేశవ్యాప్తంగా ఇవాళ దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు తెలుగు వాళ్ళందరూ హృదయాలు ఇవాళ రోడ్లెక్కి నిలదీస్తూ ఉన్నాయి. ఇప్పుడు కానీ ముఖ్యమంత్రి సమాధానం ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని లోపల వేస్తాం, నెక్స్ట్ లోకేష్ గారిను ఇంకోళ్ళు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా లోపలేనంటున్నారు. నువ్వు ఎంతమందిని లోపలేసినా ఇవాళ చెక్కు చెదరని నాయకత్వం గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీకి ఉంది. రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు తీసుకుంటాడని కూడా ఈ ముఖ్యమంత్రి హెచ్చరిస్తూ, ఇవాళ నువ్వు చేసినటువంటి ఏ అధికారులు అయితే ఉన్నారో ఆ అధికారులతోనే నీ తప్పులు మొత్తం కూడా బయటికి తీసి మిమ్మల్ని లోపల ఇచ్చే వరకు మేము కూడా విశ్రమించమని కూడా ఈ సందర్భంగా ఇవాళ చాలా 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 దురదృష్టం, చాలా చాలా చేయకూడని తప్పు చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి మేము పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ కుక్కలు, పనికిరాని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇవాళ మీ పని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి, ఎత్తుక్కోండి మీరు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో కాదు చంద్రమండలం మీద ఎక్కి మీరు దూరిన లాక్కొచ్చి మిమ్మల్ని గొడ్లోడు తీసి రోడ్ల మీద తంతామని కూడా ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని న్యాయస్థానం మేము ఉంటాం. అలాగే ప్రజా కోర్టులోనే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క పోరాటాన్ని తెలియజేసుకుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఒక స్వచ్ఛమైనటువంటి నిప్పులాగా తీసుకొస్తామని కూడా తెలియజేస్తాం. పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారిని మదవెక్కినటువంటి వైఎస్ఆర్ పార్టీ మిథున్ రెడ్డి అరే ఒరే అని చెప్పి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాడు. అంటే బీసీలు అంటే మీకు అంత చులకనా? బీసీ ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు అరే ఒరే అని పార్లమెంట్లో మాట్లాడితే ఇవాళ స్పీకర్ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ఇమ్మీడియట్గా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలు లేదని మా బీసీల సత్తా ఏంటో చూపిస్తామని కూడా ఈ ప్రధానమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. మన రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని లేకపోతే హౌస్ అరెస్ట్లు అని చెప్పు, లేకపోతే 307 పెట్టో కేసులు పెట్టి తాత్కాలికంగా మాత్రమే మీరు మమ్మల్ని ఆపగలరేమో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తిరుగుబాటు అంటే స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటు అంటే ఎలా ఉంటుందో చూస్తానికి మీరు సిద్ధంగా ఉండండి. శ్రీలంకలో ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి నాయకులను తరిమి కొట్టారో. హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్బర్ అనే రౌడీ షీటర్ ఫ్యామిలీ గ్యాదరింగ్ కార్యక్రమంలో హిజ్రాలతో ముజ్రా పార్టీని నిర్వహించి చిందులు వేశారు. ఇప్పుడు ఈ వీడియోలో సామాజిక మాధ్యమాల్లోని వైరల్ కావటం, హబీబ్ నగర్ పోలీసులు ఆధార్ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రతిభ ఎవరి సొంతం కాదని, అన్నీ ఉన్నా ఎదగలేని ఈ రోజుల్లో తమ అంగవైకల్యాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్లోని ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచి భారతదేశ చరిత్ర చాటిన 3 విద్యార్థులను చినజీఆర్ స్వామీజీ అభినందించారు. 4 దేశాల మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విద్యార్థులు రికార్డు సృష్టించారు. 3 అమ్మాయిలు మన దేశం నుంచి పాల్గొని భారతదేశ కీర్తి కిరీటంలో ఒక కల్కితు రాయిగా నిలిచారని స్వామీజీ వారిని పొగిడారు. వీరిని త్వరలోనే చినజీఆర్ స్వామి ఆశ్రమంలో దసరా రోజున సన్మానిస్తామని తెలిపారు. 26 దాకా ఇంగ్లాండ్లో జరిగినటువంటి
ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం కూడా జరిగింది. మన దగ్గర నుంచి 3 అమ్మాయిలు దాంట్లో పాల్గొని 4 దేశాల మధ్య జరిగినటువంటి T20 కాంపిటీషన్స్లో మన పిల్లలు పాల్గొన్నటువంటి భారతీయ క్రికెట్ టీమ్ ఫర్ బ్లైండ్ గర్ల్స్ దాంట్లో చక్కటి విజయాన్ని పొందింది, అద్భుతమైనటువంటి విజయాన్ని పొందింది. 9 వికెట్స్ తేడాతోటి ఆస్ట్రేలియాని ఓడించి T20 వరల్డ్ కప్ సాధించుకొచ్చింది. దాంట్లో మన పిల్లలు ఆ టీంలో 3 ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆడి ఈ రకమైనటువంటి విజయాన్ని మన భారతదేశపు కీర్తి కిరీటంలో ఒక కలికితురాయిగా దీన్ని అమర్చాడు. వాళ్ళకి మనం త్వరలోనే ఒక చక్కటి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాం. అది బహుశా దసరా రోజుల్లోనే ఏదో ఒక రోజు దాన్ని మళ్ళీ మీకు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం. ఇలాగ మొత్తం 4 కార్యక్రమాలు మనం దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ సోమవారం అండ్ థ్యాంక్ యూ బేబీ మేడం. థ్యాంక్ యూ స్వామీజీ అండ్ థ్యాంక్ యూ బాబీ మేడం. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ బేబీ మేడం టీచర్స్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడులోని మహాలక్ష్మి ఆలయంలో అర్ధరాత్రి హుండీలోని సుమారు 15,000ను 2 వ్యక్తులు దొంగిలించారని ఇది సీసీ కెమెరాలో రికార్డైంది. దీని ఆధారంగా ఎస్ఐటి రామకృష్ణ విచారించి పెద్దాపురం మండలం సిరివాడకు చెందిన 2 వ్యక్తులను నిందితులుగా గుర్తించారు. వారిద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద చోరీ మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఏపీ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబల్ ఇండ్లపై మంత్రి కేటీఆర్ కు గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ కౌంటర్. తెలంగాణలో ఎంతమందికి ఇళ్లు ఇస్తున్నారని ప్రశ్న. ప్రజా భద్రతకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న నిజామాబాద్ సిపి సత్యనారాయణ. రౌడీ షీటర్లకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కౌన్సిలింగ్. విశాఖలో ఎన్ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ ఈ నెల 29 తేదీకి వాయిదా. మహిళా బిల్లులో ఓబీసీ ఎస్సీ రిజర్వేషన్లను చేర్చాలన్న ప్రతిపక్ష నేత ఖర్గే. పోరాడే తత్వం ఉన్న మహిళలకు ప్రయోజనాలు కల్పించడం లేదని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.